ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హారిస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో న్యూ రేషన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చూపిస్తాను. మీరు చాలా సింపుల్ గా ఈ స్టెప్స్ ప్రాసెస్ చేసి డౌన్లోడ్ ఈజీగా చేసుకోవచ్చు. మీ మొబైల్లో చేసుకోవచ్చు, మీ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు సెర్చ్ బార్ లో ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి. ఇక్కడ మన పైన కార్నర్ లో కనిపిస్తుంది కదండి, ఇది ఈ ఎఫ్ఎస్టి ఈ వెబ్సైట్ లో ఉంటుంది. చూశారు కదా, మన డైరెక్ట్ గా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఓల్డ్ రేషన్ కార్డ్ ఉందా, ఎవరికైతే ఓల్డ్ రేషన్ కార్డు ఉండి దాంట్లో నేమ్ ఉండి మళ్ళీ రేషన్ రాని వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళదైతే చూపిస్తారండి, చూడండి. న్యూ రేషన్ కార్డ్ అయినా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ చేయొచ్చు, ఎఫ్ఎస్సి సెర్చ్ చేయొచ్చు. స్టేటస్ రిజెక్షన్, ఒకవేళ రేషన్ కార్డ్ రిజెక్ట్ అయితే కూడా దానికి కారణం కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇప్పుడు రేషన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూపిస్తానండి. ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ ఉంటే ఎఫ్ఎస్సి నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా ఓకే అండి. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ చూసుకుంటామండి ఫస్ట్ ఇక్కడ. చూసారా కదండి, చాలా సింపుల్ గా ఈజీగా అయితే ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే వచ్చేసింది. దీన్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కంప్యూటర్ స్పీడ్ ఉంటే డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా. అయితే అండి, చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ప్రింట్ పైన కొట్టచ్చు, ల్యాండ్ సేవ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ లో. నేనైతే సిస్టమ్ లో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.